అయ్యా గద్దరు అనేది ఒక గొప్ప పేరు. అట్లాంటి పేరుని తీసుకుపోయి తెలుగు చిన్నగా ఒక సినిమా పరిశ్రమకు గద్దరు అవార్డు అని పేరు పెట్టమని చెప్పేసి మిమ్మల్ని ఏమన్నా అడిగిర్రా? ఎవరికి ఇస్తావు? ఎట్లాంటి సినిమాలకు గద్దరు అవార్డు ఇస్తావు నేను అడుగుతా ఉన్నా. దయచేసి గద్దరు నేను సినిమా వాళ్ళు పెడుతున్నారని చెప్పి సినిమాను తక్కువ చేసో ఇదో నేను చెప్పట్లేదు. సినిమా అనేది ఒక వ్యాపారం. తన జీవితం అంతా కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంటికి వచ్చి అని చెప్పేసి టీవీ మీద గ్లోబలైజేషన్ మీద పాటలు పాడింది కదా గద్దరన్న. అట్లాంటి గద్దరన్నను తీసుకుపోయి ఒక ఆయననేమో పద్మశ్రీకి పంపించినా రాలేదని చెప్తావు. అక్కడికి ఏమైపోయింది? అది వెనుకకు వచ్చేసింది. గద్దర్ను అవమానించినట్టే కదా. ఈ అవమానించింది ఎవరు? పంపిన నువ్వు కాదా అని మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని. అట్లాగే ఆయన సినిమాకు అవార్డు ఇస్తున్నానని ఇంకొక ఆయన అంటాడు. అసలు వాస్తవంగా నేను చెప్తా ఉన్నా, గద్దరన్న నంది అవార్డును తిరస్కరించిండు. మల్లెతీగకు పందిరి పోలే, మస్క చీకటిలో వెన్నెల పోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మతో బుట్టు రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అని చెప్పేసేసి ఒరే రిక్షాలో గద్దరన్న పాట రాస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం నీదే, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నంది అవార్డులు గద్దరన్నకిస్తే ఈ అవార్డు ఆయన తిరస్కరించిండని చెప్పేసి నిన్న గద్దర్ బిడ్డ ఆంధ్రజ్యోతిలో ఎందులో వ్యాసంలో కూడా రాసింది మా నాన్న అని. అరే నీ అవార్డునే తిరస్కరిస్తే ఆ సినిమాకే నీ పేరు పెడతా అంటే అసలు గద్దరన్న ఎడి తీసుకుపోతురా అని మేము అడుగుతా ఉన్నాం. మేము గద్దరన్న ఏ పాటలకు ఇస్తావు? ఇప్పుడు సినిమా పాటలలో 5-6 రకాలైనటువంటి కేటగిరీస్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. బెస్ట్ విలన్ అంటే కత్తులు పడిచి పొడిచడానికి గద్దర్ అవార్డు ఇస్తావా? బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, దానిలో వాంప్ క్యారెక్టర్లు ఉంటాయి, డ్యాన్స్ ఉంటాయి. బెస్ట్ కోరియోగ్రాఫ్, దేనికి కిస్ 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 బెస్ట్ పాటకు బెస్ట్ కోరియోగ్రాఫర్కు గద్దరన్న అవార్డు అని చెప్పేసి ఇస్తావా? లేకపోతే కుర్తి మరచబెట్టి కొట్టుడు కొడతాను దానికి ఇస్తావా? అసలు మీకు సోయిన్నదా నేను అడుగుతా ఉన్నా. గద్దరన్న ఏంటిది? గద్దరన్న పేరు మీద నువ్వు దేనికి అవార్డులని పేరు పెడతా ఉన్నావు? ఏ సినిమాలకి ఇస్తావా సారు? అడవి తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, పంటాలింటికి వస్తే పండుగ చేస్తామే అని చెప్పేసి అడవి తల్లిని కీర్తించుకుంటూ అడవి సల్లగుండాలని చెప్పేసి పాటలు పాడినటువంటి గద్దరన్న అవార్డుని తీసుకుపోయి అడవిని నరికి గంధం చెక్కలుగా మార్చేసినటువంటి సినిమాలకి ఇస్తావా గద్దర్ అవార్డును? నేను అడుగుతా ఉన్నా. దయచేసి గద్దర్ అవార్డు మీద నీకు ప్రేమనే ఉంటే పెట్టేసే గద్దర్ అవార్డు. ఒక శ్రామికునికి అన్ననే పాడింది కదా, సిరిమల్లె చెట్టు కింద లచ్చమమ్మో, సినవోయి కూసునవి ఎందుకమ్మో, ఎద్దోల వెనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చమమ్మో, నీ నడుములే ఇరిగానా లచ్చమమ్మ అని శ్రమజీవుల మీద పాట